వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గాలిపటాలు ఎగరవేసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ టీఈ అశోక్ కుమార్ తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని, పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంక్రాంతి పండుగలప్పుడు పిల్లలందరికీ సెలవులు ఇవ్వడం జరుగుతూ ఉంది. బంధువులు కూడా ఎంతో సంతోషంగా పండుగ జరుపుకోవడానికి వారి సొంత స్థలాలకి రావడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నారు. అవి విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ఎగరేయటం వల్ల, లేదా మరి టౌన్లో డాబాల మీద నుంచి గాలిపటాలు ఎగరవేసే టైంలో అవి పెద్ద పెద్ద విద్యుత్ లైన్లకి ముడిపడి చిన్న చిన్న ప్రమాదాలు జరగటం అట్లాంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పిల్లల్ని ఒక బహిరంగ ప్రదేశాలకు పంపించి సంతోషంగా వాళ్ళు పతంగులు ఎగరేసుకోవడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలని, అలా కాకుండా ఒకవేళ ఏదన్నా విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర గాలిపటాలు ఎగరవేసే టైంలో ఏదన్నా విద్యుత్ లైన్ల మీద పడ్డప్పుడు వాటిని వాళ్ళు లాగటం కానీ లేకపోతే వేరే విధంగా వాటిని తొలగించాలన్న ప్రయత్నం చేయకుండా దగ్గరలో ఉన్న విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏ ప్రమాదం జరగకుండా వాటిని తీసి తొలగించడానికి అవకాశం ఉంది. మరి అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ఆస్కారం ఉన్న ఈ పండుగలో చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగి మరి ఆ సంతోషాలను కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆ పతంగులు ఎగరవేసే టైంలో ఈ లైన్లకి తగిలిన సందర్భంలో మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న కన్జ్యూమర్స్కి కానీ అక్కడ మరి ఒక ఏరియాకి కరెంటు కూడా మళ్ళీ వెంటనే ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని, మరి పిల్లల్ని పెద్దల సమక్షంలో పతంగులు ఎగరవేసి ఆనందంగా అందరూ పండుగ జరుపుకోవాలని, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తూ, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల నుండి డౌన్ సర్వీసుల ద్వారా సాధారణ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు ప్రజలకు మెరుగైన సేవ అందించాలనే దృక్పథంతో హైదరాబాద్ నుంచి ఆల్రెడీ స్పెషల్ సర్వీసులు సాధారణ ఛార్జీలతో నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బెంగళూరు నుంచి కానీ, అదేవిధంగా విశాఖపట్నం నుంచి కానీ ప్రయాణికులు కోరిన చోటు నుండి తెనాలి రావడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు చాలా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్రాంతి తర్వాత 14వ తారీఖు నుంచి కూడా తెనాలి డిపో నుంచి ఏసీ బస్సులు కానీ, అదేవిధంగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స్పెషల్ బస్సులు హైదరాబాద్కి ప్రత్యేకంగా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. చేబ్రోలు మండలం సేకూరు గ్రామం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా రూపొందించిన పడవపై వేయించేసి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం వేద మంత్రోచ్చారణలు, మేళతాళాలతో విశేష అలంకరణలతో శోభాయమానంగా సాగింది. శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతరాయల సమయంలో నిర్మితమైన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా మకర సంక్రాంతి పర్వదినాన తెప్పోత్సవం విశేష పూజలు జరుగుతాయని అర్చకులు నారాయణం రఘురాం తెలిపారు. ఆలయం నుండి సంగంజాగలముడి గ్రామ శివారు వరకు తెప్పోత్సవం జరుగుతుందన్నారు. కూడలి వెంకటేశ్వర స్వామిగా పేరు పొందిన స్వామివారిని దర్శించేందుకు సంగంజాగలముడి గ్రామ పరిసర ప్రాంత ప్రజలు విశేషంగా తరలి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన పడవపై స్వామి అమ్మవారిని వేయించేసి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలన్నారు. దేవాదాయ శాఖ ఈవో రామకోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ఉత్సవాలు, తెప్పోత్సవం గురించి వివరించారు. ఆలయ ధర్మకర్తల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పాలడుగు జయనాగలక్ష్మి, రవీంద్ర దంపతులు,
ఆలయ వంశపారంపర్య అర్చకులు నారాయణం కృష్ణమాచార్యులు, కిరణ్, కమలాకర్, రామాచార్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన సేకూరు కూడలి సంగమేశ్వర స్వామి వారి ఎదురుగా ఉన్నటువంటి కాలువ అవతలి పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎన్నో వందల సంవత్సరాలుగా తీసుకొని వెళ్ళండి నిర్మాణం జరిగి ఎంతో వైభవంగా అప్పటి నుంచి సుమారుగా 300-400 సంవత్సరాలుగా అర్చనాది కైంకర్యాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఉదయం సాయంత్రం కూడా నివేదన అట్లానే దీప కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నది. అట్లానే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజున ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం మనకి తెనాల్లో వైకుంఠపురంలో జరుగుతుంది. అట్లానే మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క మన దేవాలయంలో మాత్రమే జరుగుతుంది. చక్కగా భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఈ బ్రహ్మోత్సవం చాలా విశేషమైనటువంటిది. బ్రహ్మోత్సవం కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి క్షేత్రోచరం. ఈ తెప్పోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చాలాసేపు ఉంటారు. దర్శించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం గత 76 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లుగా మా యొక్క రికార్డులో తెలుస్తూ ఉంది. ఈ 76 సంవత్సరం నుంచి కూడా స్వామివారు ఈ తెప్పోత్సవాన్ని స్వామివారి సన్నిధి నుండి సంగంజాగర్లమూడి వార్పు వరకు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు దర్శనం ఇచ్చి పట్టుకోవాలి దిగే వాళ్ళని మాత్రం స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని విడి రోజుల్లో దర్శనం చేసుకోవాలన్నా విడిగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయమే గతంలో కూడా మేము కానీ అర్చక స్వామి వారు కానీ అనేక పర్యాయాలు నాయకులను కూడా కోరడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఊళ్ళో భక్తులు సరైన మార్గం లేదు. మన రైలు వంతెన మీద నుంచి స్వామివారి దేవాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. వైసీపీ హయాంలో 9,000 కోట్ల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారని తెలిపారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉందని, మేము నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నామని నారావారిపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా, 2 ఒకటే సింక్ కావాలని. ఏదైతే రైతు భరోసా కేంద్రం, రెండోది రైస్ మిల్, 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ఫైనల్ గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో
ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంటలకు గిట్టుబాటు చట్టం అమలు చేయాలని కోరుతూ 17వ తేదీ విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలి. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి పిలుపు. కొల్లిపర మండలం తోములూరు గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.